యేసు ప్రభు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మీ కుటుంబాలకు తోడై నడుపును గాక. దైవ వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ప్రార్థన. మహిమ కలిగిన యేసు ప్రభువా, రక్షకుడా, జగద్రక్షకుడా, గలిలయుడా, నజరేయుడా, మహనీయుడా, మరణమును జయించిన యేసు ప్రభువా, మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అనుదినము నీ గడప దగ్గర కూర్చొని నీ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి మాట్లాడి మహిమ పొందమని, ప్రతి అవసరత యేసుక్రీస్తు ద్వారా తీర్చబడును అని నమ్మినట్లు నీ బిడ్డలను ధైర్యపరిచి ఆశీర్వదించమని యేసు ప్రభునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడైన యెహోవా ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియాను దేవుడు జగత్పునాది వేయబడక మునిపే, పిండముగా ఉత్పత్తి కాక మునిపే, గర్భములో ఇర్మియా రూపింపక మునిపే దేవుడు ఇర్మియాను పిలిచాడు. ఇర్మియాను పిలిచి ఎన్నుకొని నియమించి ప్రతిష్ఠించి ఇప్పుడు అంటున్నాడు, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడు. ఈ భూమి మీద ఒక జాతికని చెప్పల దేవుడు, సర్వ శరీరులకు. ఈ శరీరాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు. అదే ఆయన ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నేను సర్వ శరీరులకు దేవుణ్ణి, నా పేరు యెహోవా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటే దేవుడు చెయ్యలేని పని అంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ఆయన అన్ని చేయటానికి సమర్థుడు. మానవులకి చేతగానిది, మానవులకి అసాధ్యమైనది కొన్నిసార్లు డాక్టర్లు మాట్లాడతారు, అమ్మా మా వల్ల కాదు, హోప్లెస్ అంటారు, చేతులు ఎత్తేస్తారు డాక్టర్లు. బైబిల్ అంటూ ఉంది, బైబిల్ మాట్లాడుతున్నది. దేవుడు అంటున్నాడు, ఒకవేళ డాక్టర్లు చేతులు ఎత్తేయచ్చు, రక్త సంబంధికులు వదిలేయచ్చు, ఆశలు వదులుకోవచ్చు, నిరాశ పడవచ్చు, దిగులు పడవచ్చు, చింతపడవచ్చు, కానీ నా పేరు యెహోవా, నేను యెహోవా, సర్వ శరీరులకు దేవుడు. నాకు సాధ్యం మానవులకు వల్ల కానిది, డాక్టర్లకు వల్ల కానిది, ఈ లోకంలో ఎవరు చేయలేని కార్యాలు నేనే చేయగలను అని చెప్తున్నాడు. మరి అలా ఏమైనా దేవుడు చేసిన కార్యాలు ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి బైబిల్లో. ఒక అద్భుతమైన కార్యాన్ని ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. ఆదికాండం 18వ అధ్యాయంలో ఒక సంఘటన మనం చూడగలుగుతున్నాం. 13వ వచనం, 14వ వచనం ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలని నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవనెల. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునని. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన నీవు నవ్వితివి. ఆలోచించారు. దేవుని వాక్యాన్ని వినండి. అబ్రహాం గారు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనం దగ్గర గుడారం వేసుకొని నివాసం చేస్తూ ఉన్నప్పుడు, ముగ్గురు దేవదూతలు ఆ దారిని వెళుతూ ఉన్నప్పుడు అబ్రహాం వారిని పిలిచి వారితో మాట్లాడి ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి
వారికి కావలసిన భోజన పదార్థాలన్నీ సిద్ధం చేయించాడు. శారమ్మకు చెప్పాడు, పనివాడికి చెప్పాడు. ఆయన కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి గబగబా ఏమేమి కావాలో అవన్నీ కూడా చేసి పెట్టి చెట్టు కింద కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత మాట్లాడటం ప్రారంభించారు. ఏమని తెలుసా? మీదటికి మరలా మేము వస్తాం, నీ భార్య అయిన శారా కుమారుని కంటది అని. శారమ్మ అంటది, అయ్యా మేము ముసలి వాళ్ళం, పండు ముసలి వాళ్ళం, వృద్ధులం, మా శరీరాలు పనికిరావు, గర్భానికి పనికిరావు అన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నది. మేము వృద్ధులం గనక ఇప్పుడు మాకు ప్రసవించగలిగేటువంటి శక్తి మాకు లేదు. బైబిల్ చెబుతా ఉన్నది. బైబిల్ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, నా పేరు యెహోవా, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు నవ్వేవంటే శారమంటది, నేను నవ్వలేదు అని అంటది. బైబిల్ చెబుతా ఉంది. అపోస్తులుడైన పౌలు రోమా పత్రికలో మాట్లాడుతూ ఆ యొక్క 4వ అధ్యాయంలో వాళ్ళ కుటుంబాలను గురించి ఈ మాటలు వ్రాయించి పెట్టాడు. అపోస్తల కార్యాలు రోమా పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడయింది. అప్పటికి శరీరము మృత తుల్యమైనట్టును శారా గర్భము మృత తుల్యమైనట్టును ఆలోచన చేశాడు. గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాన్ని బట్టి సందేహపడక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము. ఏమండి, కొత్త నిబంధన కాలానికి చెందినవాడు పౌలు, పాత నిబంధన కాలానికి చెందినవాడు అబ్రహాం గారు. ఈ అబ్రహాం గారి గురించి పౌలు గారికి ఎలా తెలిసిందండి? ఎలా తెలుసు? శారమ్మ జీవితం ఎలా తెలుసు? అబ్రహాం గారి జీవితం ఎలా తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఎప్పుడూ జరిగిన సంఘటన మనం ఇక్కడ చదవగలుగుతున్నాం. అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు వయసు 75 సంవత్సరాలు, శారా వయసు 70 సంవత్సరాలు. అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, మమ్రే దగ్గర సింధూరా వృక్షం దగ్గర ఆతిథ్యాన్ని స్వీకరించి ఆశీర్వదించి వెళతాడు దేవుడు. తర్వాత అబ్రహాం గారికి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు, శారమ్మకు 95 సంవత్సరాలు వచ్చినప్పుడు బైబిల్ వ్రాయబడింది, వాళ్ళ శరీరాలు మృత తుల్యమైపోయినాయి. అనగా గర్భానికి పనికిరావు, కృత్రిమ గర్భానికి కూడా పనికిరావు, ఇంజక్షన్కి కూడా పనికిరావు, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు, దానికి కూడా పనికిరావు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా, సంతాన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అనేదంతే, ఈ ముసలితనంలో మీకు పిల్లలు కావాలా అని నవ్వుతారు, ఎక్కడైనా తెచ్చి పెంచుకోమంటారు. అంతేగాని వాళ్ళ గర్భములో నుండి మరలా వాళ్ళు సంసారం చేసి పిల్లల్ని కంటామంటే నవ్వుతారు. దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుతం చేశాడు. డాక్టర్ల వల్ల కానిది, మనుషుల వల్ల కానిది, ఈ సృష్టిలో ఎవరి వల్ల కానటువంటి దాన్ని యేసు ప్రభువారు సాధ్యం చేశాడు. ఏం చేశాడు? దేవుడు చెప్పినట్లుగా ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనం నుండి, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముకు చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి ముసలితనమున అతనికి కుమారుణ్ణి కనెను. ఎంత గొప్ప ధన్యత! దేవుడు చెప్పినట్లుగా
అబ్రహాం గారికి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు, శారమకు 95 సంవత్సరాలు వచ్చినప్పుడు అద్భుతం జరిగింది. దేవుడు వారిని కలిపాడు. వారి కలయిక ఆశీర్వాదంగా మార్చబడింది. శారా గర్భవతి అయింది, కుమారుని కన్నది. దేవుడు చెప్పాడు, నిన్ను చూసి ప్రజలు నవ్వుతారు, నీ బిడ్డను చూసి ప్రజలు నవ్వుతారు. ముసలితనములో శారమ్మ కుమారుని కందని లోకమంతా నవ్వేటట్టుగా నీ కుమారునికి నవ్వు అని పేరు పెట్టమన్నారు. అవునండి, దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పడు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. బైబిల్ చెబుతా ఉంది, ఆయన మాట ఇస్తే మాట మీద నిలబడేవాడు, నీతి గలవాడు, యథార్థత గలవాడు. అందుకే నాకు ఇర్మీయా అంటున్నాడు, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే లేదు, సమస్తము సాధ్యం. మృతతుల్యమైన శారా గర్భాన్ని తెరిచి చక్కటి కుమారుణ్ణి ప్రజలందరూ నవ్వేటట్టుగా, చూసిన వాళ్ళు నవ్వేటట్టుగా, వినేవారు నవ్వేటట్టుగా ఇస్సాకు అని పేరు పెట్టారు. ఆ యొక్క కుమారునికి, అబ్రహాం శారాలకు పుట్టినటువంటి కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడయ్యాడు. ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి జనాంగంలో ఇస్సాకును గురించి మాట్లాడుతూ, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇస్సాకులో నుండి యాకోబు వచ్చాడు, యాకోబులో నుండి యేసయ్య వచ్చాడు. ఏమండి, యేసు ప్రభువు ద్వారా మనం రక్షించబడి పరలోకానికి చేరి దేవునికి కుమారులు అవుతున్నాం. ఎంత గొప్ప దేవుడండి! మానవుల వల్ల కానిది, ఈ లోకం వల్ల కానిది, డాక్టర్ల వల్ల కానిది, మూసిపోయిన గర్భాలను తెరిచి దేవుడు అంటున్నాడు, నేను శక్తి కలిగిన వాడిని. అవును, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన జాలి కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు గనక నేను యెహోవాను, నాకు సమస్తము సాధ్యం. అబ్రహాం జీవితంలో ఆయన సాధ్యం చేయటానికి అబ్రహాములో ఉన్న విశ్వాసం. నీ కుటుంబంలో కూడా ఈ అనుభవం కావాలా? నువ్వు నిరాశపడుతున్నావా? ఇది వల్ల కాదంటున్నావా? డాక్టర్లు నీ గురించి ఏదేదో చెప్పి నేను భయపెడుతున్నారా? నా జీవితంలో నా భర్త మారడనుకుంటావా? బిడ్డలు మారడనుకుంటావా? ఉద్యోగం రాదనుకుంటావా? ఇల్లు కట్టలేను, పెళ్లి చేయలేను, ఈ లోకంలో ఆరోగ్యంగా హాయిగా సమాధానంగా బ్రతకలేను నువ్వు అనుకుంటున్నావా? భయపడవాక. అబ్రహాం విశ్వాసం ద్వారా బలాన్ని పొందుకొని కుమారుని కన్నట్టు దేవుడు సాధ్యపరిచాడు కనుక నీవు కూడా అబ్రహాం లాగా విశ్వాసంతో ఉండు. బైబిల్ అంటుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యం. ఆయన యుద్ధకు వచ్చేవాడు ఉన్నాడని అడిగే వారికి ఫలం దయచేయబడు నమ్మవాలని కదా. నమ్ముట నీ వలతే సమస్తము సాధ్యం. తలవంచు, కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీవు సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు అని నీ బిడ్డలు విన్నారు. వారి జీవితాల్లో అబ్రహాములాగా విశ్వాసం ఇచ్చి కుటుంబాలను ధైర్యపరిచి బలపరిచి దీవించుకొని యేసు ప్రభు నామం ప్రార్థన సమర్పించి ఆశీర్వదించి ముగించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మక సన్నిధి దీవెన తోడై ప్రభు నడుపును గాక. ఆమేన్.